నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కొండల మృతి ఘటన వివాదాస్పదంగా మారింది. 4 రోజుల పాటు పోలీసులు నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురి చేయడంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు లాకప్ డెత్ గా ఆరోపిస్తున్నారు. మరోవైపు విష పదార్థం తీసుకోవడం వల్లే 7 కొండలు మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. ఈ పరస్పర విరుద్ధ వాదనల మధ్య గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన తాజా వివరాలను మా ప్రతినిధి జయరాజ్ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందిస్తారు. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ పోలీసుల చేతిలో ఒక దారుణం జరిగింది. ఈ దారుణం 7 కొండలు అనే వ్యక్తి మృతి చెందారు. 7 కొండలు అనే వ్యక్తి ఓ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన్ని 4 రోజులుగా పోలీసులు తీసుకువచ్చి విచారిస్తున్నారు అని వారి బంధువులు చెప్తున్నారు. అయితే అతను తీసుకురావడం జరిగింది, మళ్ళీ విడిచిపెట్టడం జరిగింది. ఓ కేసులో మాత్రం నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన తీసుకొని వచ్చి విచారించి తిరిగి పంపించాము. అయితే అతను 41 నోటీస్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పిలిచిన తర్వాత మళ్ళా రాకపోవడం వల్ల ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళి ఆయన ఊర్లో ఉండగా తీసుకువచ్చి ఊర్లో ఉంటే తీసుకువస్తున్న క్రమంలో అతను ఏదో పాయిజన్ తాగాడని పోలీసులు చెప్తున్నారు. కాదు పోలీసులే హత్య చేశారని వైసీపీ వాదిస్తుంది. వైసీపీతో పాటు వాళ్ళ బంధువులు కూడా గొంతు కలిపారు. అయితే పోలీసులు మాత్రం దీనిలో ఏమాత్రం తగ్గేది లేదు. పోలీసులు మా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాల మేరకు అతను ముమ్మాటికి ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య కాదు, ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసులు చేతిలోకి వచ్చే సమయానికి అతను అపస్మారక స్థితిలో ఉన్న నేపథ్యంలోనే ఓ కానిస్టేబుల్ కారులో గూడూరు హాస్పిటల్కి తరలించాము. ఈ హాస్పిటల్కి చేరుకునే సమయానికి అతను మృతి చెందాడు. అయితే ఇక్కడ ఉద్రిక్తమైన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లా గూడూరు హాస్పిటల్లో ఉన్నారు. ఈ గూడూరు హాస్పిటల్లో ఒకవైపు వైసీపీ మోహరించింది. అదేవిధంగా ఇప్పుడే సంఘటనా స్థలానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మేరీగా మురళి ఇక్కడికి విచ్చేసిన తర్వాత డెడ్ బాడీని పరిశీలించారు. డెడ్ బాడీని పరిశీలించిన తర్వాత డెడ్ బాడీకి ఉన్న ఆనవాళ్ళు బట్టి దాడి జరిగింది. ఆయనకు బోన్ సిరికుండా ఒక చెయ్యి ఇరుగుంది. అదేవిధంగా ప్యాంటు కూడా బురదలో చిక్కుంది. అయితే ఈ బురదలో చిక్కే దానికి కారణం ఏంటంటే అతన్ని తరుముకొని కొట్టారు. పారిపోతారుగా పట్టుకున్న క్రమంలో అతనిపై దాడి జరిగింది. పోలీసులే దాడి చేశారని వైసీపీ అయితే వాదిస్తుంది. అయితే ఈ విషయంలో పక్కా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి. పక్కా ఆధారాలతో సహా మేము నిరూపించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏమాత్రం పోలీసుల చేతిలో జరిగిన మృతి కాదు, కేవలం వ్యక్తిగతమైన మృతి అని పోలీసులు ప్రకటిస్తున్నారు. అయితే మరి కొద్దిసేపట్లో కూడా ఇక్కడ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మధ్యల గురుమూర్తి కూడా ఈ సంఘటనా స్థలానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ చేరుకుంటున్న క్రమంలో ఇక్కడ భారీగా జనసందోహం చేరుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్పరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకొని పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ కేసులో 3 నిందితులు ఉన్నారు. ఈ 3 నిందితుల్లో ఒకరు అక్కంపేట, మరొకరు చెరుకుముడి, ఇంకోరు మరో గ్రామం. అయితే ఈ 3 సేఫ్ గానే ఉన్నారు. ఈ 3 కాడ కావాలని స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ఆర్పరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి అయితే కాస్త ఆందోళనకరంగా ఉంది. ఒకవైపు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు, మరోవైపు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం జరుగుతున్న క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఈ పోస్ట్ మార్టం జరిగినా కానీ చనిపోయిన వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు మనుబోలు పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో మేము ధర్నా చేయబోతున్నాం, మృతదేహంతో ఆందోళన చేయబోతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఆందోళనకు సిద్ధమవుతుంది వైసీపీ. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ జోషితో జయరాజ్, గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.